నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ కి స్వాగతం. తుంగతుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం రోజున తుంగతుర్తి వాస్తవిలో అడ్వకేట్ గుడిపూడి వెంకటేశ్వరరావు, మదన్ మోహన్ రావు సారథ్యంలో లయన్స్ క్లబ్ సూర్యాపేట బృందం జెడ్పీహెచ్ఎస్ తుంగతుర్తి పాఠశాలకు సుమారు 10,000 విలువ చేసే గేమ్స్, స్పోర్ట్స్ మెటీరియల్, క్రికెట్ కిట్లను 10 లక్షలకు విలువ చేసే జిమ్ము పరికరాలను కూడా మరియు క్రీడాకారులకు క్రీడా దుస్తులను ఉచితంగా పంపిణీ చేస్తామని, విద్యార్థుల ఆరోగ్య సమస్యలను మరియు కంటి సమస్యలకు డాక్టర్ బృందాన్ని పిలిపించి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని, తాము చదివిన పాఠశాల విద్యార్థులకు సేవ చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నానని, గర్వపడుతున్నానని గుడిపూడి వెంకటేశ్వరరావు అడ్వకేట్ తెలియజేశారు. అనంతరం ఫిజికల్ డైరెక్టర్ యాకయ్య మాట్లాడుతూ, మీరు అందించిన క్రీడా సామగ్రిని సమర్థవంతంగా వినియోగించుకొని విద్యార్థులకు క్రీడా నైపుణ్యాలను పెంపొందిస్తానని, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడానికి విశేష కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థుల యొక్క శారీరక, మానసిక వికాసానికి తోడ్పాటు అందిస్తానన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, సిబ్బంది ఎంతగానో సంతోషించి లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియజేసి వారికి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ కోట సహదేవ్, ఫిజికల్ డైరెక్టర్ కొండగడపల యాకయ్య, లయన్స్ క్లబ్ బృందం, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. ఇల్లు కూడా దగ్గరనే ఎంచుకున్నందుకు మా పాఠశాల విద్యార్థుల్ని చేరుకున్నందుకు మీ అందరికీ మా తరపున, మా పాఠశాల తరపున ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు. లాస్ట్ కు కష్టాలు పెడతారు. బట్ రూరల్ గుడ్, యూ బాయ్స్ ఆఫ్ ద రూరల్ అండ్ రూరల్ ఆర్ వెరీ గుడ్ గర్ల్స్ అండ్ బాయ్స్. మీరే చాలా మంచి పిల్లలు. ఓకే, సో మీకు ఎడ్యుకేషన్ అంటే ఏంటి ఎవరికన్నా తెలుసా? ఇక్కడ చదువు, విద్య ఏమిస్తుంది, విద్య అంటే ఏంటి? వెరీ గుడ్ గర్ల్, గట్టిగా చెప్పండి ఒకసారి. విద్య అనేది చక్కటి జ్ఞానాన్ని ఇస్తుంది, వివేకాన్ని పెంపొందిస్తుంది. ద ఎడ్యుకేషన్ గివ్స్ మంచి జ్ఞానము. ఓకే, ది ఎడ్యుకేషన్ is not for your life. The education is not for your life. It is to just to lead your life. చదువు, విజ్ఞానము, జ్ఞానము, వివేకం అంతా కూడా మనం బతకడానికి అవసరం లేదు. మన వారికి ప్రత్యేకంగా లయన్స్ క్లబ్ మెయిన్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొక కోరిక మన మదన్ మోహన్ గారు అంటున్నారు, ఒక కొత్త క్లబ్ పెడితే బాగుంటుంది అనుకుంటారు. ఇది పాత తాలూకా కాబట్టి మీరు తలుచుకుంటే 21 మంది అయితే క్లబ్ అవుతుంది. మీరు కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి అని కోరుకుంటూ జెర్సీ ఒక నిమిషం మాట్లాడు. చీఫ్ గెస్ట్ మీ గ్రామ పెద్దలు, మా లయన్స్ క్లబ్ తరఫున రీజనల్ చైర్మన్ గుడిపూడి వెంకటేశ్వరరావు గారు, అడ్వకేట్ గారు, ఈనాటి దాత, వీటికి మూల పురుషుడు మదన్ మోహన్ గారు, ఎంజేఎఫ్ మదన్ మోహన్ గారు, వారు మా లయన్స్ క్లబ్కు కాబోయే గవర్నర్గా కూడా మేము ఉచ్చరించడానికి సంతోషిస్తున్నాం. అదేవిధంగా జోన్ చైర్మన్ లక్ష్మీకాంతారెడ్డి గారికి, అశోక్ రెడ్డి గారికి, పిచ్చయ్య గారికి, నా తోటి ఉపాధ్యాయులకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, చిన్నారి విద్యార్థులకు నా ఆశీస్సులు. నేటి బాలలే రేపటి పౌరులు, ఇది అందరు చెప్పే సూక్తే మన గోడల మీద ఇంటనే ఉంటాం. మరి రేపటి పౌరులు ఏ విధంగా ఉండాలి? ఆదర్శంగా ఉండాలి, మెచ్చుకునేటట్లు ఉండాలి, మన గ్రామానికి, పాఠశాలలకు పేరు తెచ్చే విధంగా ఉండాలి. అంటే ఏం చేయాలి? ఒకసారి ఆలోచన చేసుకోండి. సార్లు చెప్పే పాఠాలను చక్కగా వినాలి. నా యొక్క నమస్కారం. సూర్యాపేట లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట దాదాపు 50 సంవత్సరాలు దాటింది. ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేటలో మేము దాదాపు 52,000 మందికి ఉచితంగా కంటి సర్జరీలు చేయడం, ఆపరేషన్ చేయించడం జరిగింది. ఈ స్కూల్లో కూడా నేను 2014-15 కూడా ఐ క్యాంప్ పెట్టి ఇదే స్కూల్లో అందరి డాక్టర్స్ని తీసుకొచ్చి కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఆ రోజు 27 మంది ఈ ఊళ్ళో కళ్ళ బాధతో ఉంటే 27 మంది కూడా తీసుకుపోయి ఆపరేషన్ చేయించి పంపించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కూడా ప్రోగ్రాం పెట్టినాం, కానీ కొన్ని అనివార్య కారణం వల్ల చీఫ్ గెస్ట్ గారు అందుబాటులో వాళ్ళ ప్రోగ్రామ్స్ బిజీ ఉండటం వల్ల క్యాన్సిల్ చేయడం జరిగింది.
ముఖ్యంగా మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే నేను కూడా ఇదే స్కూల్లో చదివాను 1971 to 76. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే 1000 మందిలో 800 మంది మొత్తం టాప్ ఆఫీషియల్స్ మొత్తం వాళ్ళే ఉన్నారు. మీ దగ్గర అందరి దగ్గర నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్ లేదని ఏం లేదు. మీ అందరికీ ఒక గోల్ పెట్టుకొని చదివినట్టయితే మీ యొక్క ఎయిమ్స్ కూడా ఏం చేయదలుచుకోరు భవిష్యత్తులో. మీరు డాక్టర్ అవుతారా, కలెక్టర్ అవుతారా, ఎస్పీ అవుతారా, ఏమవుతారో మీరు కూడా ఆలోచించుకొని. ఎందుకంటే నేను కూడా ఇదే స్కూల్లో చదివినా, ఇదే స్కూల్లో నుంచి ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ కాలేజీలో చదివినాం, అన్ని గవర్నమెంట్ దాంట్లో కాలేజీ చదివినాం, ఎల్ఎల్బి కూడా చేసినాం. సూర్యాపేటలో ప్రభుత్వ న్యాయవాది కూడా 2 టర్మ్లో పనిచేస్తున్నాయి. ఎందుకంటే మీ అందరు కూడా మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు ఇప్పుడు గేమ్స్ కిట్స్ ఇచ్చేది ఎందుకని ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ ఈ స్కూల్లో ఒక 10 లక్షలతో జిమ్ కూడా ఏర్పాటు చేయిస్తున్నాం విత్ ఇన్ 1 month. మీరు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎవరైతే వాడతారో వాళ్ళందరూ కూడా నేను టీ-షర్ట్స్ మీ హెడ్ మాస్టర్ గారు మీరు పేర్లు ఇచ్చినట్టయితే వాళ్ళ సైజులు చెప్పినట్టయితే అవి కూడా నేను పంపిస్తానని చెప్తున్నాను సందర్భంగా. ఎందుకంటే ఈ స్కూల్లో ఆడే గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కూడా మీరు కనీసం స్టేట్స్ కానీ ఆడాలని నా కోరిక. ఈ స్కూల్ తుంగతుర్తి పేరు తీసుకురావాలని. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ ఎవరైతే ట్రైనర్ ఉండో ఆయన జీతం మేమే తీసుకొచ్చి యుఎస్ వాళ్ళ సహకారంతో మా బాబు గిట్ట తీసుకొచ్చి ఇక్కడ నెల నెల ఆయనకు జీతం ఇస్తున్నాం. కాబట్టి ఎందుకంటే ఇష్టంతో చదవాలి, కష్టపడి కాదు, ఏదో 10/10 కోసం కాదు. బాగా నాలెడ్జ్ పెంచుకోవాలి. లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, ఆ మొత్తం కంప్యూటర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వేరే స్కూళ్ళల్లో ఇక్కడ నాగారం కన్నా నేను ఏర్పాటు చేయించిన, అది కూడా నేనే ఏర్పాటు చేయించిన, నేను తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ. కాబట్టి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే మీకు ఇంకా హెల్త్ క్యాంప్ కూడా పెట్టిస్తా, అందరికి కూడా ఐ చెకప్ చేయిస్తా. అట్లే విధంగా మిగతా డాక్టర్స్ కూడా తీసుకొస్తా. జనరల్ ఫిజిషియన్ కానీ గైనిక్ కానీ, లేడీస్కి అయితే గైనిక్, జనరల్ ఫిజిషియన్ కూడా, లేకపోతే ఆర్తో కూడా అందరితో కూడా ఒకనాడు, ఒక సాటర్డే నాడన్నా సండే నాడన్నా మెగా క్యాంప్ ఇక్కడనే పెట్టిస్తాం. జిమ్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తున్నాం. మొన్న వచ్చి మా వాళ్ళు వచ్చి విజిట్ చేస్తున్నారు. మీ అందరికి కూడా ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇచ్చేటేందో మా సొంత పైసలతో ఇస్తున్నాం తప్ప ఇక్కడ పైనుంచి మాకు రావట్లే, ఎక్కడి నుంచి కూడా ఏదో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు రావట్లేదు. ఇప్పుడు ఈ వండించిన దాత కూడా వారి సొంత డబ్బులతో 100 స్కూళ్ళకి ఇచ్చారు. మేము కూడా చెప్పేది ఏంటంటే రేపు మీరేంటంటే స్కూల్లో ఆటలు ఆడాలి, ఆ జిమ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. మీకు పెట్టించేది ఎందుకంటే నాకు ఎంతోమంది ఎక్కడనో అడుగుతున్నారు. సూర్యాపేటనే ఉంటాను నేను 35 ఏళ్ళ నుంచి. నన్ను ఆడ అడిగినా ఇక్కడనే పెట్టుకున్నాను, ఎందుకంటే మన ఉన్నూరులో పుట్టినాం, ఈ స్కూల్లో మీకు చేయాలని. కాబట్టి మీరందరూ కూడా మరి ఇప్పుడు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకు టీ-షర్ట్స్ నేను పంపిస్తా. సైజులు చెప్పండి, మీ యొక్క పీటీ గారు చెప్పండి, పేరు రాయండి, సైజు చెప్పండి. దాని ప్రకారంగా నేను టీ-షర్ట్స్ కూడా పంపిస్తాను. ఆడేటోళ్ళకే సుమా, ఆడని వాళ్ళకి మాత్రం ఇచ్చేది లేదు. అది పీటీ గారు రికగ్నైజ్ చేస్తేనే. మీరు రేపు 10th క్లాస్ పిల్లలు కూడా మరి మీరు 10/10 9/10 సాధించి మరి భవిష్యత్తులో మీరు డాక్టర్లు అంత తుంగతుర్తిలో ఉండరు అనుకుంటాను నేను. వేరే